చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరిత తీసుకొని ఆ చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు కన్యలు చేసి జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. పక్క తమ్ముళ్ళు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు, నిస్సహాయులకు, సమాజంలో నిలవలేని వాళ్లకు, బతకలేని వాళ్లకు, ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు, నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉందంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి. ఇది మాటలు ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటేదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి, జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకు అంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం. కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి, గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం. అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు. 2019 కూడా కొంచెంలో ఇదే ఇంటే, అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈరోజు కూడా అప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే, స్ట్రైట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది. కేవలం లక్, అదృష్టం ఆయన వైపు ఉండి, ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధనో ఇట్లాంటివి కనపడతాయి. సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది, ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారనన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి. ఏదో ఆలోచన, ఒక ప్లాన్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవీ ఆపలేవు. యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది. అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరి మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తా. 2003 అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో 4లో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అదేది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నాడు. 3 నెలలు ఒక చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయుడిలాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశాడు. ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆ ఫలితం ఏం రాలా.
ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు. ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్, ఆయన సిద్ధాంతంలోని, ఆయన రాజకీయ సిద్ధాంతం, దాంట్లోనే ద్వేషం పెంచడం, అలజడి సృష్టించడం, రెచ్చగొట్టడం, ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం, అధికారంలోకి రావడం. కానీ ఎన్టీ రామారావును కొట్టాలంటే లక్ష్మీపార్వతి రాగానే మొదలుపెట్టి ఓటు చేస్తాడు. మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలడు. అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరం తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూప్ గట్టినా చేయగలరు, సీన్లు క్రియేట్ చేయగలరు, రెచ్చగొట్టగలరు. ఏదైనా సరే ఒక విలన్ క్రియేట్ చేస్తారు. అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి అటాక్ చేస్తుంటాడు. ప్రతిపక్షాల మీద చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు తిడుతున్నాడో అది లేకుండా తిడుతుంటాడు. తిట్టి ఇవే నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు. ఈయన లక్షణాలు ఏమున్నాయో అప్పట్లోనే మీరు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన దాంట్లో, ఆయన తోడలు రాసిన దాంట్లో ఉంది. టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో సమ్మె జరిగితే కనీసం 4 బస్సుల అద్దాలన్నా పగలాలా, 2 బస్సులన్నా తగలబడాలా, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది. ఇది పూర్తిగా ఆయన అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఎందుకు రాసినాడో కానీ అది పూర్తిగా ఆయన రాసిన వాస్తవం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు రాజకీయ స్వభావాన్ని, సిద్ధాంతాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ నెగటివ్ లక్షణాలు ఎప్పుడైతే తనకున్నాయో, ఆయన నాయకత్వంలో తయారైన ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ, ఆయన అభిమానుల్లో కానీ, ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ప్రయోజనం పొందుతారనుకునే వాళ్ళు కానీ ఇదే నెగటివ్ లక్షణాలే ఉంటాయి. ఇది పథకం ప్రకారం ఎవడో ప్లాన్ చేసిన ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో, ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన, ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి ఈ స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది. మిగిలింది దర్యాప్తులు తేలితే బయటికి రాక తప్పదు. ఎవరు దోషులో, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఇలాంటి చిన్న వాటికి కానీ, వీటికి బెదిరో లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన సిద్ధాంతం ప్రజలను నమ్ముకోవడం, ప్రజల కోసం నిలబడడం, ప్రజల్లో మమేకం కావడం, ప్రజలకు మంచి చేయాలని తపన పడడం, అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి, కార్యకర్తల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఎక్కడా ఎవరము ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్లా. ఎందుకంటే అది చేతగాని వాళ్ళు పిరికి పందలు చేసే పని కాబట్టి. ప్రజలు నమ్ముకుని ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండడము అనంటే సెక్యూరిటీ సాధారణంగా ఎంత అవసరమో అంతవరకే తప్ప ఎక్కువ పెట్టి భద్రత అనేది ఒక బందికానలాగానో ప్రజలకు దూరంగా చేసేదో కాకూడదని. అలాంటి దానికైతే ప్రజల్లోకి పోవడం ఎందుకు? ప్రజలకు దగ్గరగా పోవాలని అనుకుంటున్న నాయకుడు ఎప్పుడు ఇలాంటి వాటికి బెదురు లేకపోతే సెక్యూరిటీ ఎట్ట పెంచుకోవాలని చూసి దానివల్ల ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోరు, దానికి పోవు. అట్ ది సేమ్ టైం జాగ్రత్తగానే ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇలాంటి ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇలాంటివి రాకుండా ఉండే లక్షణం, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా విద్వేషంగానూ ఇంకో రకంగా వ్యవహరించకూడదు అనే లక్షణం రాజకీయ పార్టీలన్నీ కూడా చైతన్యం అది ప్రజల్లో తీసుకొని రావాలా. మన దురదృష్టవశాత్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అది లేదు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎక్కడో మరి ఇంకా
ప్రజాస్వామ్యం ఇది పూర్తి తెలియని బ్యాక్వర్డ్ దీంట్లో ఉంటాయి కానీ ఇలాంటి లక్షణాలు అంటే మనం ఆర్గ్యూ చేయలేము, పోటీ పడేది ప్రజాస్వామ్యంలో ఉండే గేమ్ రూల్స్ ప్రకారం పడలేము, ఇతర పద్ధతుల్లో వీటిని చేయాలనుకునే లక్షణాలు చాలా కొద్ది చోట్లనే ఉంటాయి. మనది ఎవాల్వ్ అయ్యి 70 ఏళ్ళు దాటింది, అవి ఉండకూడదు, వాటికి చోటు ఉండకూడదు. అట్లీస్ట్ రాజకీయ పార్టీ నుంచి ఉండకూడదు. రాజకీయ పార్టీలో దీని మీద లేకుండా అవుట్ సైడ్ తీసి ఉండే వాళ్ళు ఎవరన్నా చేసినా అంటే అర్థం ఉంటుంది, కానీ వీళ్ళెవరు చేయకూడదు. చేస్తే అది ఈరోజు ఇక్కడే మొదలైతే ఇంకో దగ్గరికి వస్తుంది. అట్లా సంయమనంతో ఉండడం అనేది ఒక పరస్పర ఒకరో రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ద్వారా ఉండాలి తప్ప దీనికోసం భద్రత పెంచుకొని ఉండడం అంటే ప్రజలకు దూరం కావడమే అవుతుంది. అదే నేను అంటున్నా కదా, అతనికి వాళ్లకు సంబంధించినంత వరకు మొన్న బెంబేరెత్తి నా సెక్యూరిటీ కావాలని సెంటర్ నుంచి తెచ్చుకున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నట్టున్నాడు అతను లొకేషన్. అతను వాళ్లకు ఒక సీరియస్ ఎటను నువ్వు జనం ఏమనుకుంటారు, దాన్ని ఇవ్వాల్సిన డ్యూ సీరియస్నెస్ దానికి ఇవ్వకపోతే అనే మినిమం ఇది లేకపోవడం చూసే కోపం వచ్చి నేను అంతగా అనింది. ఏది అసలు వీళ్ళు ఏం కడుపుకి ఏం తింటున్నారని దీనివల్లనే. నిజంగా ఎవరైనా అట్లా అన్నారంటే వాళ్ళ విచక్షణకు వదలనూ లేము. ఆ స్వభావం అంత వికృతమైన ఆలోచనలు వాళ్ళకి ఎట్లొస్తాయి కూడా అర్థం కావట్లా. ఒక సీరియస్ సంఘటనను పట్టుకొని ఇలాంటి వికృతమైన ఆలోచనలతో ఇలాంటి వికృతమైన కామెంట్స్ వ్యాఖ్యలు చేయడం అనేది దారుణం. అది ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు టీచ్ చేయాలా, లెసన్ టీచ్ చేయాలా ఎన్నికల్లో అనుకున్నారు. నాట్ ఇది కాదు, ఈ రీజన్ అనేది ఇమ్మీడియట్ దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు బిహేవ్ చేస్తున్న చూసిన తర్వాత వీళ్ళకి పాలించే అర్హత కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. తెలుగుదేశం పార్టీకి పాలించే అర్హత కాదు, మామూలు ప్రజల్లో ఉండే అర్హత కూడా లేదనేది జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. దీనికి సంబంధం లేకుండానే వాళ్ళ పాలన 14-19 మధ్య చూశాక ఇంకోసారి వద్దు బాబు అని చెప్పిన తర్వాత ఈసారి ఎంటర్టైన్ చేసే ఆలోచన లేదనేది ఎక్కడికెక్కడ వాళ్ళు బయటకు వచ్చి అంత పొత్తు పెట్టుకొని తిరుగుతున్నా కూడా జనం నుంచి ఎలాంటి ఇది లేకపోవడం చూసిన తర్వాత ఇది నిన్న జరిగిన సంఘటన, ఆ సంఘటన రియాక్షన్గా వాళ్ళు వ్యవహరిస్తారు చూశాక ఇంకా అసలు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదనే నిర్ణయానికి జనం వచ్చింటారని భావిస్తారు.